శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తరచుగా రోడ్డు పక్కన చాలా ఫంక్షన్ హాళ్లు ఉండటం చూసే ఉంటారు. వాటిల్లో చాలా ఖరీదైన పార్టీలు, పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏదో ఒకసారి మీకు కూడా ఇలా అనిపించి ఉంటుంది, అరే మనం కూడా వెళ్ళి అందులో భోజనం చేద్దాం, మంచి మంచి వంటకాలు తినటానికి దొరుకుతాయి అని. కాని అలా ఆలోచించకుండా కూడా ఆ ఫంక్షన్ హాల్లోకి వెళ్లిపోయేవారు కూడా చాలామంది ఉంటారు. వారు కడుపు నిండా భోజనం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా తమ ఇంటికి వెళ్లిపోతారు కూడా. కాని ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ సంఘటన కూడా అలాంటిదే. ఇది మీ హృదయాన్ని హత్తుకుంటుంది. నిజానికి ఇంజనీరింగ్ చదువుతూ పార్ట్ టైం కొరియర్ జాబ్ చేసే ఒక అబ్బాయి ఉన్నాడు. ఒకరోజు పని ముగించుకుని తన గదికి వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన అతనికి ఒక పెద్ద హైఫై ఫంక్షన్ హాల్ కనిపించింది. అందులో ఎవరిదో పెళ్లి జరుగుతోంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా ఆలోచించాడు, అరే ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి మళ్లీ వంట చేసుకోవాలి, పైగా మంచి భోజనం చేసి చాలా రోజులైంది, ఏదైతే అదవుతుంది, ఈరోజు ఈ మ్యారేజ్ హాల్లోకి వెళ్లి భోజనం చేద్దాం, ఎలాగూ నన్ను అక్కడ గుర్తుపట్టేవాళ్లు ఎవరూ లేరు అని అనుకున్నాడు. ఇక అబ్బాయి తన బైక్ డిక్కీలోంచి వాటర్ బాటిల్ తీశాడు. ముఖం కడుక్కొని తన జుట్టును సరిచేసుకున్నాడు. బట్టలు ఎలాగూ బాగానే వేసుకుని ఉన్నాడు కాబట్టి చక్కగా రెడీ అయి మ్యారేజ్ హాల్ లోపలికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత భోజనం వడ్డించే దగ్గరికి వెళ్లాడు. కడుపు నిండా తిన్నాడు. ఎంత కావాలంటే అంత తిన్నాడు. అన్ని రకాల వంటకాలన్నీ రుచి చూశాడు. కాని పెద్దలు అంటారు కదా, మనిషికి అదృష్టం బాగోలేనప్పుడు అతను ఎలాంటి తప్పు చేయకపోయినా అతనికి చెడు జరుగుతుంది అని. అచ్చం అలాగే ఊహించని విధంగా అతనితో కూడా ఒక ప్రమాదం జరిగింది. నిజానికి ఒక ప్లేట్ భోజనం చేసినంత మాత్రాన ఆ అబ్బాయి మనసేమీ నిండదు. అయితే భోజనం చేసిన తర్వాత అతను ఇలా అనుకున్నాడు, అరే ఇంత హైఫై ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంది కదా, హైఫై కుటుంబాల వారు, హైఫై అమ్మాయిలు కూడా వచ్చి ఉంటారు, ఏ ఒక్క అమ్మాయి అయినా లైన్లో పడితే నా జీవితం సెటిల్ అయిపోతుంది అని అనుకున్నాడు. ఈ చిన్న తప్పే ఆ అబ్బాయికి చాలా పెద్ద శిక్షగా మారింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సంఘటన అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, హృదయాన్ని తాకుతుంది. అంతేకాకుండా ఈ సంఘటన యొక్క ముగింపు కూడా చాలా అద్భుతంగా ఉండి మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ్లల్లోంచి కన్నీళ్లు కూడా రావచ్చు. కానీ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇప్పటివరకు దీన్ని ఆస్వాదిస్తున్నట్లయితే మా ఉత్సాహాన్ని పెంచడానికి వీడియోని లైక్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో మీ పేరు, మీ ఊరి పేరు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు అంత దూరం నుండి మా వీడియోలను చూస్తూ మీ ప్రేమను పంచుతున్నారని తెలిసినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ఈ సంఘటన వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందినది. అక్కడే లోకేష్ అనే అబ్బాయి ఉండేవాడు. లోకేష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అతని ఇంటి ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేకపోవటంతో పార్ట్ టైంగా కొరియర్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి పని ముగించుకుని తన రూమ్కి వెళ్తూ ఉండగా దారిలో అతనికి ఒక చాలా పెద్ద హైఫై ఫంక్షన్ హాల్ కనిపించింది. అందులో పెళ్లి జరుగుతోంది. అప్పుడు లోకేష్ ఇలా ఆలోచించాడు, అరే ఇవాళ ఇక్కడే భోజనం చేసేద్దాం, మంచి భోజనం చేసి చాలా రోజులైంది అని ఆలోచించి బైక్ ని పక్కకు ఆపాడు. డిక్కీలోంచి వాటర్ బాటిల్ తీసి ముఖం కడుక్కొని జుట్టును సరిచేసుకున్నాడు. అంతా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నాక బైక్ ని పార్క్ చేసి ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లాడు. అతను లోపలికి వెళ్లగానే భోజనం వడ్డించే వాళ్ల దగ్గరికి వెళ్లాడు. స్వీట్లు తిన్నాడు, చౌమీన్ కూడా తిన్నాడు. కడుపు నిండా భోజనం చేశాడు. కడుపు నిండిపోగానే గట్టిగా త్రేంచుతాడు. కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అదే పెళ్లి వేడుకకు 5 దొంగలు కూడా వచ్చారు. వారిలో ఒక మహిళా దొంగ కూడా ఉంది. వీరంతా కలిసి పెళ్లి కూతురి నగలు, కట్నం సామాగ్రి మరియు డబ్బు మొత్తాన్ని దొంగిలించటానికి వచ్చారు. ఇక లోకేష్ భోజనం చేసిన తర్వాత ఇలా ఆలోచించాడు, ఇంత హైఫై ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంది కదా, హైఫై జనాలు కూడా వచ్చి ఉంటారు, హైఫై అమ్మాయిలు కూడా వచ్చి ఉంటారు, పదా వెళ్లి వారి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాడు. ఇక లోకేష్ ఆ అమ్మాయిలను చూసేందుకు పెళ్లి మండపంలో అటూ ఇటూ తిరగటం ప్రారంభించాడు. పెళ్లి కూతురి బంధువులు కూర్చున్న చోటే ఒక అందమైన అమ్మాయి కూర్చుని కనిపించింది. తను పెళ్లి కూతురు చెల్లెలు. ఆమె పేరు ప్రియాంక. వయసు 24 ఏళ్ల వరకు ఉంటుంది. చాలా అందమైన అమ్మాయి. దీంతో లోకేష్ ప్రియాంకను చూడగానే
అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆ గుంపులో ప్రియాంక నిజంగానే చాలా భిన్నంగా ఎంతో అందంగా కనిపిస్తోంది. కాని ఆ సమయంలో ప్రియాంక చాలా ఇబ్బందిగా ఫీలవుతోంది. ఎందుకంటే ఆమెకు చాలా ఆకలిగా ఉంది. కాని తినటానికి ఏమీ దొరకటం లేదు. ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట జనాలు బారులు తీరి ఉన్నారు. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ప్రియాంక తన స్నేహితులతో ఇలా అంటుంది, నాకు పానీపూరి తినాలనుంది, కాని అక్కడ చాలా మంది ఉన్నారు, ఎలా వెళ్ళాలి? నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్లంతా నన్నే చూస్తున్నారు అని అంది. అప్పుడు లోకేష్ సరిగ్గా ఆమె పక్కనే నిలబడి ఉంటాడు. దీంతో లోకేష్ ఈ మాటలన్నీ వినేశాడు. ఇక వెంటనే అతను ఒక వెయిటర్ దగ్గరికి వెళ్లి, భయ్యా, అక్కడ అంతమంది మహిళలు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు కదా, వాళ్లకు సర్వ్ చెయ్యవా అని అడిగాడు. దానికి ఆ వెయిటర్, అన్నా నేనేం చెయ్యను, ప్లేట్ తీసుకుని ఒక 10 అడుగులు వేయగానే మధ్యలోనే అందరూ లాగేసుకుంటున్నారు, నేను అక్కడిదాకా తీసుకెళ్లటానికి నా దగ్గర ప్లేట్లు మిగలటం లేదు అని చెప్పాడు. దీంతో లోకేష్, సరే నువ్వు ప్లేట్లన్నీ సర్దుకుని ఫాస్ట్ ఫుడ్ కూడా రెడీగా పెట్టుకో, నేనిక్కడే నిలబడతాను, ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేస్తే నేను వాళ్లను ఆపుతాను అన్నాడు. ఇక ఆ వెయిటర్ ఒక పెద్ద ప్లేట్లో అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత లోకేష్ వెనకాలే ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్లాడు. ఇక లోకేష్ ఇక్కడ తన తెలివిని ప్రదర్శించాడు. ప్రియాంకను ఇంప్రెస్ చేయటానికి లోకేష్ వెయిటర్ పై అరుస్తున్నట్లుగా నటిస్తూ, నీకు అర్థం కావటం లేదా, ఇక్కడ ఇంతమంది అందమైన అమ్మాయిలు కూర్చుని ఉన్నారు, వాళ్లకు ఆకలి వేస్తూ ఉంటుంది కదా, వీరికేమైనా సర్వ్ చేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు వెయిటర్ హడావిడిగా అందరి చేతుల్లో స్వీట్ ప్లేట్లు, చౌమిన్ ప్లేట్లు ఇస్తాడు. ఇదంతా చూసి ప్రియాంక చాలా సంతోషించింది. ఎందుకంటే ఆమెకు బాగా ఆకలిగా ఉంది. చలో, ఇక్కడ మన గురించి శ్రద్ధ వహించేవారు, మన అవసరాల గురించి ఆలోచించేవారు కనీసం ఒకరైనా ఉన్నారు అని అంటుంది ప్రియాంక. అప్పుడు లోకేష్ మాట్లాడుతూ, చెప్పండి, మీకింకేమైనా కావాలంటే నేను తీసుకువస్తాను అన్నాడు. దానికి బదులుగా ప్రియాంక, నాకు ఐస్ క్రీం కావాలి అని అడుగుతుంది. ఇక లోకేష్ వెంటనే ఐస్ క్రీం వాడి దగ్గరికి వెళ్లి ఒక పెద్ద ప్లేట్లో ఐస్ క్రీంలు తీసుకుని వచ్చాడు. దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా తెస్తాడు. ఇదంతా చూసి ప్రియాంక మరియు ఆమె స్నేహితురాళ్లు చాలా సంతోషిస్తారు. ఇక ప్రియాంక అతనితో మాట్లాడుతూ, అరే, మీరేమైనా తిన్నారా లేదా అని అడిగింది. దీంతో లోకేష్ మాట్లాడుతూ, అరే, మీ కడుపు నిండిపోతే నా కడుపు కూడా నిండిపోయినట్లే అని అన్నాడు. దీంతో ప్రియాంక నవ్వుతూ, అలా ఎలా అవుతుంది అని అంది. తర్వాత ప్రియాంక లోకేష్ చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చోబెట్టింది. నీ పేరేమిటి అని అడిగింది. దీంతో అతను నా పేరు లోకేష్ అని చెప్పాడు. దాంతో ప్రియాంక మాట్లాడుతూ, నువ్వు పెళ్లికూతురికి ఏమవుతావు అని అడిగింది. ఇక లోకేష్ అబద్ధం చెబుతూ, నేను పెళ్లికూతురికి మరిదినవుతాను అని అన్నాడు. అతను పెళ్లికూతురికి మరిది అవుతాడని తెలియగానే అక్కడున్న అమ్మాయిలంతా కలిసి లోకేష్ ని సరదాగా ఆట పట్టించటం మొదలుపెట్టారు. ఇక ప్రియాంక అతనితో మాట్లాడుతూ, అరే, మీరు నాకు చాలా ఎక్కువగా కనిపించారు, ఈ ఫాస్ట్ ఫుడ్ వగైరాతో నా కడుపు పూర్తిగా నిండిపోయింది, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది అంది. దానికి లోకేష్, పర్వాలేదు, కాసేపట్లో మీరు డాన్స్ చేస్తే అంతా అరిగిపోతుంది, మళ్లీ ఆకలేస్తుంది అని చెప్పాడు. అప్పుడు ప్రియాంక, మీకు డాన్స్ చేయటం వచ్చా అని అడిగింది. దాంతో లోకేష్, అవును, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను అన్నాడు. ఆ మాట విని ప్రియాంక, ఆమె స్నేహితురాళ్లు నవ్వటం మొదలుపెట్టారు. ఇంతలో పెళ్లికొడుకు పెళ్లికూతురు స్టేజ్ పైకి వెళ్లటానికి సిద్ధమయ్యారు. కొద్దిసేపటికే పూలమాలలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. డీజే కూడా మోగటం ప్రారంభమైంది. అప్పుడు లోకేష్ తను ఎవరో తెలియని వ్యక్తుల పెళ్లికి కేవలం భోజనం కోసమే వచ్చాననే విషయాన్ని మర్చిపోయాడు. లోకేష్ నేరుగా డీజే ముందుకు వెళ్లి అద్భుతంగా డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. అతని డాన్స్ చూడటానికి అక్కడ చాలా మంది గుమ్మిగూడారు. ఇంతలో ప్రియాంక కూడా అక్కడికి వచ్చింది. ఇక లోకేష్ ప్రియాంక చేతిని పట్టుకుని ఫ్లోర్ పైకి లాగాడు. దీంతో ప్రియాంక కూడా అతనితో కలిసి డాన్స్ చేయటం ప్రారంభించింది. ఇంతలో ఇంట్లో వాళ్లు కూడా చాలా మంది అక్కడికి వచ్చేశారు. అందరూ ఒక్కొక్కరిగా రావటం మొదలుపెట్టి డాన్స్ చేయటం ప్రారంభించారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇక అందరూ డాన్స్ చేయటంలో బిజీ అయిపోగానే దొంగతనానికి వచ్చిన దొంగలు తమ ప్లాన్ను అమలు చేయటానికి సిద్ధమయ్యారు. వారు ముందుగానే అంతా ప్లాన్ చేసుకుని వచ్చారు. పెళ్లి కూతురికి దాదాపు 22 ఏళ్ల వయసున్న ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు సుమిత్. అతని దగ్గర ఒక పెద్ద లెదర్ బ్యాగ్ ఉంది. అందులో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన నగలు ఉన్నాయి. అలాగే అందులోనే 6 నుండి 7 లక్షల విలువ చేసే ఖరీదైన గడియారాలు, చాలా ఖరీదైన డైమండ్ రింగ్లు ఉన్నాయి. అలాగే కొంత డబ్బు కూడా ఉంది. అంటే ఆ బ్యాగ్లో కట్నానికి సంబంధించిన మొత్తం సామాగ్రి ఉంది. దాని విలువ సుమారు 40 నుండి 45 లక్షల వరకు ఉంటుంది. సుమిత్ ఆ బ్యాగ్ని ఎవరూ దొంగిలించకుండా ఎప్పుడూ తన ఛాతీకి హత్తుకునే ఉంటున్నాడు. దీంతో ఆ దొంగల్లోని ఒక వ్యక్తి సుమిత్ దగ్గరికి వెళ్లి,
ఏంటి బ్రదర్, మీ అక్క పెళ్లి జరుగుతుంది, కాని మీరు ఏమాత్రం సంతోషమున్నట్లు కనిపించటం లేదు అని అన్నాడు. అప్పుడు సుమిత్, అరే లేదు భయ్యా, నేను చాలా సంతోషంగా ఉన్నాను, పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది కదా అని బదులిచ్చాడు. ఇంతలో దొంగల ముఠాలో ఉన్న ఒక మహిళ కూడా సుమిత్ దగ్గరికి వచ్చి, అరే పెళ్లికూతురి కన్నా పెళ్లికూతురి తమ్ముడే ఎక్కువగా సిగ్గుపడుతున్నాడు అంది. మీరు నాతో వచ్చి ఖచ్చితంగా డాన్స్ చెయ్యాల్సిందే అని బలవంతం చేసింది. ముందు సుమిత్ డాన్స్ చేయటానికి నిరాకరించాడు. కాని ఆ మహిళ చాలా మొండిగా పట్టుబట్టింది. తన దగ్గర కట్నం సామానంతా ఉందని సుమిత్ ఆలోచించాడు. అయినా మళ్లీ మనస్సు మార్చుకుని, ఈమె ఇంతలా బలవంతం చేస్తుంది కదా, సరే కాసేపు డాన్స్ చేద్దాం అనుకున్నాడు. అక్కడే సుమిత్ వాళ్ల నాన్న అంటే పెళ్లికూతురి తండ్రి నిలబడి ఉన్నాడు. దీంతో సుమిత్ ఆ బ్యాగ్ను తన తండ్రికి ఇచ్చి ఆ మహిళ చేతిని పట్టుకుని డీజే ఫ్లోర్ పైకి డాన్స్ చేయటానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ బ్యాగ్ సుమిత్ చేతుల్లోంచి వాళ్ల నాన్న చేతుల్లోకి వెళ్ళింది. అందుకే ఆ దొంగలు ఇప్పుడు ఆయనపైనే కన్నేసి ఉంచారు. అప్పుడు ఇంకో వ్యక్తి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి, సార్, ఈరోజు మీ కూతురు పెళ్లి, కాని మీరు డాన్స్ చేయటం లేదు, మీరు కూడా 2 స్టెప్పులు వేస్తే ఈ పెళ్లికి ఇంకాస్త కళ వస్తుంది అన్నాడు. ఇక పెళ్లికూతురు తండ్రి, వద్దులండి, ఇప్పుడు నాకు మూడ్ లేదు అని చెప్పాడు. తన చేతిలో ఆ బ్యాగ్ ఉండటం వల్లే ఆయన కూడా సంకోచిస్తాడు. కాని అప్పుడే దొంగల ముఠాలో ఉన్న ఆ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె వచ్చి, సార్ పదండి, మీరు నాతో పాటు రండి, నాతో డాన్స్ చేయండి అని ఆయన చేయి పట్టుకుని బలవంతంగా లాగింది. ఆయన పక్కనే ప్రియాంక కూడా నిలబడి ఉండటంతో ఆయన ఆ బ్యాగ్ను ప్రియాంక చేతికిచ్చి, అమ్మా, ఇది చాలా ముఖ్యమైంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి డాన్స్ చేయటానికి డీజే దగ్గరికి వెళ్లాడు. ప్రియాంక ఆ బ్యాగ్ని పట్టుకుని అక్కడే నిలబడి ఉంది. దీంతో ఆ మహిళా దొంగ ప్రియాంక దగ్గరికి వచ్చి, అరే నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, ఇక్కడెందుకు వచ్చి నిలబడ్డావు, నువ్వు ఎక్కడైనా డాన్స్ నేర్చుకున్నావా అని అడిగింది. ఆ మాట విని ప్రియాంక సంతోషించి, అవును, నేను మునుపు డాన్స్ క్లాసెస్కి వెళ్లేదాన్ని, కానిప్పుడు వెళ్లటం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, చూడమ్మాయి, ఇప్పుడు వీడియో రికార్డింగ్ జరుగుతుంది, నువ్వు కూడా నీ ఫ్యామిలీ అందరితో కలిసి డాన్స్ చేస్తే నీ రికార్డింగ్ చాలా బాగా వస్తుంది, వీడియో కూడా అద్భుతంగా వస్తుంది, ఆ బ్యాగ్ నాకివ్వు, నువ్వు మీ అమ్మానాన్నలతో మీ కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చెయ్యి అని చెప్పింది. ఇక ప్రియాంక సంతోషంతో ఆ బ్యాగ్ను ఆ మహిళ చేతికి ఇచ్చేసి డాన్స్ చేయటానికి తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లిపోయింది. ఆ మహిళ అనుకున్నట్లే అంతా జరిగింది. ఆ మహిళా దొంగ వెంటనే ఆ బ్యాగ్ని తన తోటి దొంగలకు ఇచ్చేసింది. వాళ్లు వెంటనే దాన్ని తీసుకుని మ్యారేజ్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. కాని ప్రియాంక తండ్రి తన కూతురు డాన్స్ చేయటం చూసి, అమ్మా బ్యాగేది, బ్యాగ్ ఎవరికిచ్చావు అని అడిగాడు. దీంతో ప్రియాంక చేతులతో సైగ చేస్తూ బ్యాగ్ ఆ ఆంటీకి ఇచ్చాను అని చూపిస్తుంది. ఆమె అలా సైగ చేసి చూపేసరికి ఆ మహిళ అక్కడ ఉండదు, మాయమైపోయింది. దీంతో ప్రియాంక కంగారుగా అటూ ఇటూ వెతికింది. నాన్నా, నేను బ్యాగ్ ఇచ్చిన ఆంటీ ఇందాక ఇక్కడే నిలబడి ఉంది అని వాళ్ల నాన్నతో చెప్పింది. ఈ మాట వినగానే ప్రియాంక తండ్రి తీవ్ర ఆందోళనకు గురై అసలు విషయం అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ఎవరైనా దొంగిలించి పారిపోతే గేటువైపే వెళ్తారని భావించి వెంటనే పరిగెత్తుకుంటూ ఫంక్షన్ హాల్ గేటు వైపు వెళ్లాడు. అప్పుడే వెనక నుండి లోకేష్ కూడా గేటు వైపు వెళ్లాడు. ఆ దొంగలు బైక్పై వచ్చారు కాబట్టి అప్పటికే వాళ్లు బైక్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే లోకేష్ వెనక నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి బైక్ వెనక భాగాన్ని ఒక చేత్తో, ఆ బ్యాగ్ను మరో చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఆ దొంగలు బైక్ను చాలా వేగంగా ముందుకు పోనివ్వటానికి ప్రయత్నించారు. కాని లోకేష్ బ్యాగ్ను గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల ఆ బ్యాగ్ తాడు యొక్క స్ట్రాప్ తెగిపోయింది. దీంతో బ్యాగ్ మొత్తం లోకేష్ చేతుల్లోకి వచ్చింది. ఆ తెగిపోయిన తాడు మాత్రం దొంగల చేతుల్లో ఉండిపోయింది. ఇక ఆ దొంగలు చేసేదేమీ లేక అక్కడ్నుంచి పారిపోయారు. అయితే ఆ పెళ్లి వేడుకకు దగ్గరలోని పోలీసులను కూడా ఆహ్వానించారు. వాళ్లు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. ఇంతలో పోలీసులకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. లోకేష్ ఆ బ్యాగ్ను తీసుకుని ప్రియాంక వాళ్ల నాన్న దగ్గరికి వచ్చాడు. అప్పుడు పోలీసులు లోకేష్ని పట్టుకుని, నువ్వు ఎవరివి అని అడిగారు. లోకేష్ సరిగ్గా సమాధానం చెప్పలేక, సార్, నేనొక స్టూడెంట్ని, కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నాను, కాని ఈరోజు ఊరికనే భోజనం చేయటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఇక పోలీసులకు లోకేష్ మాటలపై నమ్మకం కలగదు. అతను కూడా ఆ దొంగల ముఠాలోని వ్యక్తేమో అనుకుని వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. కాని ప్రియాంక అక్కడికి వచ్చి, అరే, ఇందులో అతని తప్పేమీ లేదు, అతను ఆ దొంగల నుండి మన బ్యాగ్ను కాపాడి తీసుకువచ్చాడు అని చెప్తుంది. అయినా పోలీసులు ఎవరి మాట వినరు. లోకేష్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఇక్కడ ఉదయం అప్పగింతల కార్యక్రమం కూడా అయిపోయింది. ఉదయం అయ్యేసరికి పెళ్లిలో ఏం జరిగిందో అందరూ మర్చిపోయి ఇళ్లకు వెళ్లిపోయారు. కాని ప్రియాంక మనసులో మాత్రం లోకేష్ నిలిచిపోతాడు. లోకేష్ ఏ తప్పు చేయలేదు, అయినా కూడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అతనికి అక్కడ ఏం జరుగుతుందో అని ఆమె మనసులో ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రియాంకకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె తండ్రి ఒక పెద్ద లాయర్.
దీంతో ప్రియాంక ఆయనతో మాట్లాడి జరిగిన సంఘటన అంతా వివరించింది. అప్పుడు ఆ స్నేహితురాలి తండ్రి పోలీసులతో మాట్లాడాడు. పోలీసులు ఆయన మాటను విని అర్థం చేసుకుని లోకేష్ కి క్లీన్ చిట్ ఇచ్చి జైలు నుండి బయటకు తీసుకువచ్చారు. ఇక లోకేష్ బయటికి వచ్చి ప్రియాంకను కలిసినప్పుడు, నీ వల్లే నేను ఆ రోజు ఇరుక్కుపోయాను. నేను కేవలం భోజనం చేయటానికి మాత్రమే అక్కడికి వచ్చాను. తిన్న తర్వాత వెళ్లిపోదామనుకున్నాను. కాని నా చూపు నీపై పడింది. ఆ రోజు నువ్వు చాలా అందంగా కనిపించావు అని చెప్పాడు. ఆ మాట విని ప్రియాంక నవ్వటం ప్రారంభించింది. ఆ రోజే ఇద్దరి మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఆ రోజే ఇద్దరూ తమ మొబైల్ నంబర్లను కూడా మార్చుకున్నారు. ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ప్రియాంక కుటుంబ సభ్యులకి వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఇక్కడ ఆస్తి అంతస్తుల పట్టింపు రావటంతో ప్రియాంక కుటుంబం లోకేష్తో పెళ్లికి ఖరాఖండిగా నిరాకరిస్తుంది. ఎందుకంటే లోకేష్ చాలా పేదవాడు, పైగా చదువుకుంటున్నాడు, ఎలాంటి ఉద్యోగం కూడా చేయటం లేదు. అయితే ఇంట్లో వాళ్లు పెళ్లికి నిరాకరించినా కూడా ప్రియాంక రోజూ అతనితో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. సుమారు 3 ఏళ్ల తర్వాత లోకేష్ తన ఇంజనీరింగ్ చదువు పూర్తి చేయగానే అతనికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు మంచి జీతం, దాదాపు 60,000 రూపాయలు సంపాదించటం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా దీని గురించి ఆలోచిస్తారు. ప్రియాంక చాలా బ్రతిమిలాడిన తర్వాత ఇంట్లో వాళ్లు లోకేష్తో ఆమె పెళ్లికి అంగీకరిస్తారు. ఇలా 22 ఫిబ్రవరి 2026 నాటికి లోకేష్ ప్రియాంకల వివాహం జరిగింది. ఎక్కడైతే వీళ్ళిద్దరూ మొదటిసారి కలిశారో అదే ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా నేటికి కూడా ప్రియాంక లోకేష్తో కలిసి చాలా సంతోషంగా ఉంది. వారిద్దరూ తమ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో, మీరు ఈ వీడియోని ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. జై హింద్, జై భారత్.